లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేటీఆర్ పై ఈడీ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విధులకు ఆటంకం కలిగించారని ఫోన్లో కంప్లైంట్ చేసింది. అధికారులపై దౌర్జన్యం కూడా చేశారంటున్నారు ఈడీ సిబ్బంది. ఢిల్లీ వెళ్లిన తర్వాత లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామంటున్నారు ఈడీ అధికారులు. అరెస్ట్ విషయం తెలిసి కవిత ఇంటికి వెళ్లారు కేటీఆర్. అండర్టేకింగ్ లో ఉండగా అరెస్ట్ సబబు కాదంటూ అక్కడ కేటీఆర్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సో ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్ట్ ఏంటి అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మొత్తం వ్యవహారం విధులకు ఆటంకంగా చెబుతుంది ఈడీ. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. Madam Bhanupriya Meena says, ఢిల్లీ నుండి ఢిల్లీ నుండి ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడానికి బంజారాహిల్స్ చేరుకున్న తర్వాత కవిత అరెస్ట్ కి సంబంధించిన వార్త విన్న కేటీఆర్ కవిత ఇంటికి చేరుకున్నారు. అయితే ఈడీ అధికారులని కేటీఆర్ ప్రశ్నిస్తున్న ఆ దృశ్యాన్ని, ఈ వీడియోని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అధికారుల దగ్గర ట్రాన్సిట్ వారెంట్ లేదు, ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే వాళ్ళు వచ్చి కవితను అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఈడీ అధికారులు మరోవైపు మేము లీగల్ గానే ముందుకు వెళ్తున్నాం, లీగల్ గానే కవితను అరెస్ట్ చేస్తున్నామంటూ అక్కడ అధికారులు చెప్తున్న సమాధానాన్ని కూడా చూస్తున్నాం. అయితే ఈడీ అధికారుల్లో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారు. మహిళా అధికారి కూడా కేటీఆర్ కి సమాధానం చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే కేటీఆర్ ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా వస్తారంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అంటే వాళ్ల తరపు నుండి ఒక వ్యక్తి వీడియో తీస్తున్నారు, మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్న విషయం తరపు నుండి మరో వీడియో జరుగుతోంది. అయితే అక్కడ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం జరుగుతున్న దృశ్యాన్ని, ఈ వీడియోని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ వీడియోకి సంబంధించి అంటే ఆ సమయంలో విధులకి ఆటంకం కలిగించారంటూ ఈడీ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని ఫోన్లో కంప్లైంట్ చేశారు. సో అధికారులపై దౌర్జన్యం కూడా చేశారంటూ ఈడీ సిబ్బంది చెప్తూ ఉన్నారు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come